బీఆర్ఎస్ నేత బాల్కా సుమన్ చిక్కుల్లో పడ్డారా? తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘానికి పూర్వ వైభవం తేవడానికి మిలిటెంట్ యాక్టివిటీస్ చేపట్టాలంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు బూమరాంగ్ అవుతూ ఉన్నాయి. బాల్కా సుమన్ పై డీజీపీకి ఫిర్యాదు చేశారు కాంగ్రెస్ ఎమ్మెల్సీలు అద్దంకి దయాకర్, పల్మూరి వెంకట్. నేషనల్ హైవే దిగ్బంధించారు మా వాళ్ళు. 5 రైతులు వచ్చారు, 60-70 మంది మనోళ్ళు. నిన్న చెన్నూరులో కిష్టంపేట దగ్గర జాతీయ రహదారి మీద కూర్చున్నారు. 4-5 రైతులు, మళ్ళీ 100 మంది మనోళ్ళే. సో వస్తలేరు. మిలిటెంట్ యాక్టివిటీ చేయాలి. ముచ్చట్లు ఎప్పుడు కాదు, మీటింగ్లు పెట్టుడు కాదు, సోషల్ మీడియా ప్రెస్ మీట్లకి ఇవి కాదు. మిలిటెంట్ యాక్టివిటీ చేయాలి. పెట్టూరి మందవారి డివిజన్లో ప్రోగ్రామ్ పెట్టూరి పోయి మొత్తం జీఎం గారి ఆఫీస్ కాల పెడదాం, పోతే 1 నెల రోజులు జైలుకు. కాబట్టి మిలిటెంట్ యాక్టివిటీ కూడా మీరు సీరియస్గా ప్లాన్ చేయాలి. అవసరమైతే రోజు ఇక్కడ సింగరేణి భవన్ అని కాలబెట్టుర్రి, మొత్తం అంగడి చేసి పారేరు. ఏముంది? ఆ ఫీలింగ్ రావాలి, ఆ ఓనర్షిప్ రావాలి మన సంఘం మీద, మన నాయకత్వం మీద. కాబట్టి మిలిటెంట్ యాక్టివిటీ ప్లాన్ చేయరు. మన ఏరియాలో అన్ని రైల్వే లైన్లు ఉన్నాయి, కోసిపారేరు. రోజు ఓ ప్రోగ్రామ్ పెట్టి రైలు రోకాన్ని పెట్టి రైలు కోసిపారే. సీరియస్ పైసలా? నువ్వు పని చేస్తే పైసలు అవే తండోపతండాలుగా తన్నుకుంటూ వస్తాయి. నువ్వు ఒకటి కాలబెట్టి ఎవడు ఇయ్యడం పైసలు? చూడు. బీఆర్ఎస్ నేత బాల్కా సుమన్ చిక్కుల్లో పడ్డారా? తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘానికి పూర్వ వైభవం తేవడానికి మిలిటెంట్ యాక్టివిటీస్ చేపట్టాలంటూ కూడా ఆయన చేసిన వ్యాఖ్యలు బూమరాంగ్ అవుతూ ఉన్నాయి. బాల్కా సుమన్ పై డీజీపీకి ఫిర్యాదు చేశారు కాంగ్రెస్ ఎమ్మెల్సీలు అద్దంకి దయాకర్, బల్మూరి వెంకట్. ఈయనపై కూడా కేసులు నమోదయ్యాయి. సో బాల్కా సుమన్ బీఆర్ఎస్ సీనియర్ లీడర్ గా ఉన్నారు, స్టూడెంట్ లీడర్ గానే పనిచేస్తూ కూడా పలు సంచలనాలు సృష్టించిన. అదే మరి ఒకసారి ఎంపీగా చేశారు, అదే తప్ప ఎమ్మెల్యేగా కూడా పనిచేశారు. బట్ బాల్కా సుమన్ చేసిన ఈ కామెంట్స్ ఇప్పుడు అటు బీఆర్ఎస్ లోనూ అదేవిధంగా ఇంటా బయట కూడా చాలా వరకు విమర్శలు వస్తూ ఉన్నాయి.